ఓట్ల పండుగ శురువైందంటే చాలు లీడర్ల ప్రచారాలతోని ఊర్లన్నీ మోత మోగుతాయి. నామినేషన్ల కానుంచి షాల్ చేస్తే ఓట్లు రేపనేదాకా ఏ వాడకు పోయినా మైకుల మోతనే ఉంటుంది. ప్రచారాలకు లీడర్లు అసలుకే ఎన్కాడరు. నన్నే యాది పెట్టుకోవాలన్నట్టే పోటీపడి ప్రచారాల మోత మోగిస్తారు. మైకులతోనే కాదు ఫోన్లలో కూడా చిన్న ఉండదు కథ. జిర్రంతున్నోళ్ళైతే పేరు మీద పెద్ద పాటగాళ్ళతోని పాటలు కూడా వాడించుకొని జనాల మీద ఇడిచిపెడుతుంటారు. సోషల్ మీడియాల పోస్టులు వెరైటీ పాటలతోని వీడియోలు మామూలుగా ఉండదు ముచ్చట. చాలా మంది ప్రచారాల కోసమే ఎక్కువ ఖర్చు పెడుతుంటారు. అయినా అట్లనే ఉంటుంది జనాలల్ల పతారా. కానీ గీడో కన్నా రూపాయి ఖర్చు పెట్టకుండానే ఫుల్ పబ్లిసిటీ కొట్టేసిండు. మరి ఆయన ఏం చేసిండు ఏం కథ పూరా గడుచుకుందాం పారి. ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడు. సోషల్ మీడియా స్ట్రాటజీలను నెత్తికెక్కించుకున్నోళ్ళు వైరల్ కాకుండా ఉండరంటే ఇదే కావచ్చునుల్లా. ఓట్ల పండుగ మొదటి ఘట్టమైన నామినేషన్ల పర్వంలా ఎలుగెతందుకు పెద్ద లీడర్లే మస్తు తిప్పలు పడుతుంటారు. ఆ ఒక్క పూటకే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మంది మార్బలాన్ని చూపెడుతుంటారు. వార్తలలో ట్రెండింగ్లుంటారు. కానీ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవి పల్లెకాడుండే జంగిలి మహేందర్ అన్న మాత్రం పైసా ఖర్చు పెట్టకుండానే వార్తలలోకి ఎక్కిండు. రూపాయి షిక్కలు తెచ్చి నామినేషన్ వేసి ఆఫీసర్లకు తలకాయ నొప్పి తెప్పించి సూషటోళ్లతోటి ఇట్లా కూడా చేస్తారా అని అనిపించుకుంటున్నాడు. మహేందర్ అన్న సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడట. ఇక నామినేషన్ వేయాలంటే ధరావత్ సొమ్ము కట్టాలి కదా. దానికయ్యే ఖర్చు 1000 రూపాయలట. ఇక గా పైసలను 2 500 నోట్లు ఇచ్చినా, 100 నోట్లు 10 ఇచ్చినా, 50 నోట్లు 20 ఇచ్చినా, 10 నోట్ల కట్టించినా ముచ్చట అల్కగా ఉడిచేదిగానే గిన రూపాయి షిక్కలు తెచ్చి నామినేషన్ వేసేటాళ్లకు ఫుల్ పబ్లిసిటీ వచ్చింది. పాపం ఆఫీసర్లు అయ్యిటిని లెక్క పెట్టేటందుకు ఎంత తిప్పలు పడ్డారో ఏందో పోర్రి. పోయిన పారి కూడా నామినేషన్ వేసిండట ఈ అన్న. మరి దాంట్లో పబ్లిసిటీ తక్కువైనట్టున్నది అన్నకు. ఒక్క ఓటు తోటి ఓడిపోయిండట. మరిగా గట్ల కావద్దనుకున్నాడో ఎట్లనో రాష్ట్రం అంతా పేరెళ్లే ఉపాయం చేసిండు. ఏండ్లకేండ్లు చిల్లర షిక్కలు దాచి వడ్డీ కాసల ఎంకన్న స్వామికి మొక్కులు తీర్చుకునేటోళ్లను చూసినాం గాని సర్కారు గల్లాపెట్టెకు ముల్లెగట్టినోళ్లను ఏడ చూడలేదనుకుంటా పర్షాన్ కాబట్టిరు గీ అన్న ముచ్చటెరకైన జనాలు. కానీ జనాల నోట్లే నానేతందుకు ఒక్కొక్కరు భలే ఇచ్చెంత్రాల కథలు పడుతున్నారు పోర్రి. ఊళ్ళల్లా స్థానిక ఎన్నికల హడావిడి జోరందుకున్నది. ఇప్పటికే కొన్ని ఊళ్ళల్లా ఏకగ్రీవాలు కూడా జరుగుతున్నాయి. ఆ వార్తను మన జోర్దార్లో కూడా చెప్పుకున్నాం కదా నిన్న. ఇక ఇవాళ గీడ ఊరోళ్ళు మాత్రం మేము ఈ ఎన్నికల్లో అసలుకే పోటీ చేయం, ఓట్లు కూడా వేయమని అంటున్నారు. మరి ఎందుకు అట్లా అంటున్నారో వాళ్ళే చెప్తున్నారు. ఈనుండ్రో పారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్కూల్ పిల్లలు అటు దాటాలంటే ఇటు రావాలన్న కష్టం ఉంది. ఇంకొకటి సెకండ్ వన్ ఒకటి పశువులు అయితే ఘోరంగా చనిపోయినాయి. ఆల్రెడీ ఆల్మోస్ట్ చనిపోయినాయి. పిఎస్ కంప్లీట్ అయినాయి, అన్ని అయినాయి పశువులది. మళ్ళీ శవం ఎత్తుకొని పోవాలంటే శవం మధ్యలో ఉంటది. అటు ముంగడ కొంతమంది ఉంటారు, వెనక కొంతమంది ఉంటారు. అందరు దాటాలంటే ఇప్పుడు ఏంది 4th వే ఉంది. నెక్స్ట్ తరం ఏమైతుంది 6th వే అవుతుంది. ఇటు 3 అటు 3 అవుతాయి. అప్పుడు ఇంకెట్లా దాటాలి? పిల్లలు ఇట్లా దాటాలి. ఇప్పుడు ఒక ముసలి ఇట్లా దాటాలి. అటు మరి కామారెడ్డి పోవాలన్నా కానీ, నిజామాబాద్ పోవాలన్నా, ఎటు పోవాలన్నా, నిజామాబాద్కి నచ్చిన క్యాండిడేట్ రావాలన్న ఊళ్ళకు ఎట్లా వస్తారు? మా ఆవేదన ఇది. అందుకోసమే మేము ఈ నామినేషన్లను తిరస్కరించి గవర్నమెంట్కు గౌరవంగా చెప్తున్నాం. వీళ్ళు ఎన్నికలను ఎందుకు బహిష్కరిస్తున్నారో మీకు కొంతవరకు సమజయ్యే ఉన్నదనుకుంటా. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపల్లి ఊరు జనాలిలంతా. వాళ్ళ ఊళ్ళే శానా తక్లీఫ్లున్నాయట. ముఖ్యంగా ఆ ఊరు బందుకున్న జాతీయ రహదారి మీద బ్రిడ్జి గట్టకపోవట్ల పిల్లలు పెద్దలు రోడ్డు దాటేటందుకు మస్తు గోసపడుతున్నారట. అధికారులు లీడర్లకు ఎన్ని మాటలు చెప్పినా ఎవ్వరు పట్టించుకుంటలేరట. ఇట్లా ఉత్తగా చెప్తే లాభం లేదు. సీదా పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తేనే అధికారులు దిగత్తారు. ఊరు తిప్పలు తీరుతారని చెప్పి నామినేషన్ వేసేటందుకు సిద్ధమైనోళ్ళు కూడా అందరు కలిసి నామినేషన్లు వేయకుండానే నిరసన తెలుపుదామని అనుకున్నారట. ఇక ఇయ్యాల ఊరోళ్ళు కొంతమంది గ్రామ పంచాయతీ ఆఫీస్ కాడ పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తున్నామని ప్రకటించటాలకు అధికారులు ఊరోళ్లను బుజ్జగించి నామినేషన్లను వేసేటట్టు ప్రయత్నాలు చేస్తున్నారట. ఓటనే వజ్రాయుధంతో పాలించే లీడర్లను ఎన్నుకునుడు, వాళ్లతోటి పనులు చేయించుడు, వాళ్ల పనితనం నచ్చకుంటే మల్లో తాప వాళ్ళను మార్చుడే కాదు అసలుకు ఓట్లే వేయకుండా కూడా కావాల్సిన పనుల్ని చేయించుకోవచ్చని అంటున్నారు ఈ ఊరోళ్ళు. వీళ్ల లెక్కనే 3 విడతల ఎన్నికలు అయ్యే నాటికి ఇంకా ఎన్ని ఊర్ల జనాలు నామినేషన్లు వేయమని అంటారో. ఒకవేళ నామినేషన్లు వేసినా ఆఖరికి ఓట్లు వేయమని ఎంతమంది ఓటర్లు నిరసనకు దిగుతారో చూడాలి మరి. అక్క చెల్లెండ్లకు ఓట్ల ముంగట చెప్పిన పథకాలు అమలు చేయదీర్తలేదు గాని తాగుబోతులకు మందు పథకం అమలు చేసుట్ల మాత్రం తరించిపోతున్నారు సర్కారులు. వాడకోటి సరిపోతలేదని సందుకో వైన్ షాపు పెట్టేందుకు పర్మిషన్లు ఇస్తారు. ఓ పద్ధతి పాడు లేకుండా ఎత్తారు. అందుకే యోగిట్లా జనాలు బగ్గ కోపానికి వస్తారు.
చెయ్యిపాటోళ్ళు ఓట్ల ముంగట చెప్పిన పథకాలు అన్నిటికన్నీ అమలు చేయకున్నా ఇప్పటికీ ఒక్కరోజు కూడా రచ్చకెక్కలేదు పబ్లిక్. అసొంటిది కొత్తగా వైన్ షాపులు తెరుస్తున్నారని తెలిసి అద్దంటే అద్దని లొల్లికి దిగుతున్నారు ఈ నడుమ. ఒక సర్కారుకు ఇంతకంటే చిన్నతనమైన ముచ్చట ఏముంటదుల్లా? ఇచ్చేటి ఇయ్యరు, పూటకో వైన్ షాపు తెరిచి ఉన్నయి దోసుకోవట్టే అని గరమైతున్నారు. సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లున్న పరికి బస్తీలా ఇప్పటికున్నయి సాలయన్నట్టు కొత్త వైన్స్ తెరుస్తాండ్రని తెలిసి వద్దు వద్దు వైన్ షాపు వద్దని ఫ్లెక్సీ పట్టుకుని మస్తు గరానికి వచ్చిండ్రు పబ్లిక్. మా గల్లీలా గలీజు మోపు చెయ్యొద్దని జనాలు ఎంత పద్ధతిగా కోరుతున్నారు చూడుండ్రి. ఆడవిల్లల హాస్టళ్లు, దవాఖానాలు, గుడులున్న జాగలల్లా అసలుకే పెట్టొద్ది దరిద్రమని మహిళలు మొగళ్ళు గట్టిగా చేసిండ్రు లొల్లి. ఇక్కడ వైన్ షాప్ ఓపెన్ అవుతున్నట్టు మాకు తెలిసింది, అందుకని మేము దాన్ని బ్యాన్ చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ అందరూ ఫ్యామిలీస్ ఉన్నాయి, లేడీస్ హాస్టల్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతుందండి. మీరు వేరే జాగాలు ఎక్కడైనా పెట్టుకోండి అండి, మాకు వచ్చిపోయే దారి ఇదే, మా పిల్లల దారి ఇదే, మా పిల్లలు ఎట్లా బతకాలా ఈ వైన్ షాప్ వస్తే? మా ఇంటికి చుట్టాలు వస్తే సిగ్గుపడుతుర్రు, ఎట్లరా మీ బస్సు ఇట్లనే ఉంటుందా, గలీజ్గా ఉంటుందా అనేసి చెప్తుర్రు. 2019లో వైన్ షాపులు జయంగానే మస్తు తిప్పలైందట. అప్పట్లో ఎమ్మెల్యే సాయన్న జయంగా షాపులు మూయించినాం, మళ్ళీప్పుడు కొత్తవి తెరిస్తే బస్తీ ఆగమైతదని అనబట్టిండ్రు బస్తీ పబ్లిక్. ఇక్కడ బస్సులో వైన్ షాప్ పెడతా అని అంటున్నారండి. మేము వద్దని అనుకుంటున్నాము, ఎందుకంటే మాకు వచ్చిపోయే దారి ఇదే, మా పిల్లలకు రావడం పోవడం దేనికైనా కానీ మాకు దారి ఇదే, అందుకని మేము వద్దని అనుకుంటున్నాము. వచ్చేపోయే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు మర్డర్లు కూడా అయినాయి ఇక్కడ. 2019లో వద్దనుకున్నాం, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. పెట్టకుండా ఇక్కడ వైన్ షాప్. జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు కూడా ఫిర్యాదు అయినరేట. మరి అధికారులు ఏం చేస్తారో గాని ఇక ఉన్న వైన్స్ షాపులల్లా తాగి తందనాలాడే మందుబాబులు జర పైలమే అన్నలు. కల్తీ మద్యం ఏరులై పారుతుంది ఆడాడ. శ్రీకాకుళం జిల్లా సురుబుజ్జిలి ఊరిలా పిఆర్ అనే వైన్స్ లా ఆప్కారోళ్లు తనిఖీ చెయ్యంగా నీళ్లు కలిపిన మందు అట్లా కల్తీ చేసి సీలేసిన బాటిళ్లు దొరికినాయట. ఎంత వైన్స్ షాపులు అద్దని వార్త రాసినా ఉన్న షాపులల్లో మాత్రం మంచుమాలు దొరకకపోవడు కూడా తప్పే కాబట్టి ఈ వార్త చెప్తున్నాం గాని ఎక్కువ తక్కువ తాగకుండ్రే అన్నలు, మీకు పుణ్యం ఉంటది గాని ఏమంటున్నాం. మంత్రాలకు చింతకాయలు రాలేయని తెలిసినా మంత్రగాళ్ళు మంత్రాలని నమ్ముకునే పబ్లిక్ అయితే మారతనే లేరుల్లా. జమానా మారిన మూఢనమ్మకాలు వెనుకటెట్లున్నాయో ఇప్పుడు సుతం అట్లనే ఉన్నాయి కొన్ని జాగల్లా. గీడ చూడుండ్రి, కొండనాలుకకు మందేమని పోతే ఉన్న నాలుగు కూడగొట్టినట్టు ఎట్లా వేసి పాడుపడ్డాడో మాయల మరాఠీ. ఎమ్మెల్యే సారే 3 కోట్ల అని నోరంతా తెరిచి ఆశ్చర్యపోతున్నాడు కదా. అవు 3 కోట్లే, పానం మంచిగా లేదని పోతే 3 కోట్ల మీదనే హాంఫట్ అనిపించినట మంత్రాలకు చింతకాయలు రాలగొట్టే ఓ మోతెవారి. అందుకే నిండా మునిగినాక ఇప్పుడు కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సారు ప్రజా దర్బారు పెడితే అగో ఆడ గోడెల్లా పోసుకున్నారు ఇద్దరు ఆలుమగలు. ఇట్లా ఇంతకు ఏమైందంటే ఈ ఇంటోళ్ళది తెలంగాణనట. మరిగా ఆదోనిలో ఉన్న దుర్గా సింగ్ అనే మంత్రగాని లింకు వీళ్ళకి ఎట్లా తెలిసిందో గాని పానం మంచిగా లేదని వేయిన వీళ్ళ అమాయకత్వం చేయంగా మీ పొలంలో నిధి ఉన్నది, అది బయటికి తీసేదాకా మీకు శని ఉన్నదని బూగులు పుట్టించిందట. ఇక అనుమానం పాత రోగం అంటారు కదా, అప్పటికే పానం మంచిగా లేక ఎవరు ఎత్తిపోసిర్రో ఎవరు దించిపోసిర్రో అని అనుమానంతో ఉన్నారు. అంతలే మంత్రగాడి ఇట్లా చెప్పేటాలకు ఇగింత భయం పుట్టిందో లేకుంటే నిధి అంటాడని అత్యాశ పుట్టిందో తెలియదు గాని ఉన్నదో లేదో తెలియని నిధి కోసం అడిగినన్ని సొమ్ములు ఇచ్చుకుంటా వేర్రు. ఇక విగ్రహం వాడే పెట్టిండో లేక నిజంగానే భూమిలో ఉన్నదో ఎవరికి తెలుసు. పొలంలోకెళ్ళి విగ్రహం ఒకటైతే తీయరైతే తీసిండు. ఇక భూమిలోకెళ్ళి విగ్రహం వెళ్ళేటాలకు ముట్ట చెప్పినాయి మొత్తం 3.5 కోట్లు దాటినాయి. విగ్రహం అమ్ముతే కోట్లు కూలుతాయి అనుకున్నారు గాని కోట్లు కాదు కదా, ఢిల్లీకి పోయి రాను విమాన ఖర్చులు కూడా దండుగా అయినాయి. అయితే ఇప్పుడు సమస్య ఏందంటే ఆధారాలు అన్ని ఉన్నా న్యాయం కోసం తెలంగాణ పోలీసుల దగ్గరికి కాదు కదా ఎవరి దగ్గరికి పోయినా పట్టించుకుంటలేరట. ఇదే ముచ్చట మీద ఎమ్మెల్యే సార్ ఆరాధితే తప్పు వీళ్ళదే, వీళ్ళే బెదిరిస్తున్నారని ఆటోళ్ళు అంటున్నారు. అందుకే ఆంధ్రాలన్నా న్యాయం జరుగుతుందని ఆదోని పోయి లోకల్ ఎమ్మెల్యేని కలిసిర్రు. ఇప్పటికైతే మళ్ళీ వనక దుర్గా సింగ్ ను పట్టుకొని విచారణ చెయ్యూరని చెప్పిండు ఎమ్మెల్యే సారు. మరి క్షుద్ర పూజల కథల మతలాబేందో చూడాలిగా. జోర్దార్ వార్తల్లో చిన్న బ్రేక్ తీసుకోండుల్లా. కడమ ముచ్చట్లని చెప్పుకోవాలి కాబట్టి డబ్బున్నా చేస్తా. పబ్లిక్ ఇంకొన్ని వార్తలు మిగిలిన్నాయి, వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా రాముల తాత ఏం చేస్తున్నాడో అరుచుకుందాం పాన్రి. తాత ఏందయ్యాల్టి వార్త?
మము చూడమని చెప్పవా రామయ్య తండ్రి దయతల్సమని చెప్పవా శిస్తులన్నీ కడుతున్నాం కని దయదల్సింది లేదు మమ్ముల చూడమని నువ్వన్నా చెప్పవా మము చూడమని చెప్పవా రామయ్య తండ్రి దయదల్సమని చెప్పవా. అగ్గో మా ముసలోడేందయ్యో ఇవాళ నామాలు పెట్టి రామయ్య తండ్రికి పూజలు చేస్తున్నాడు, ఏంది కావచ్చు? తాతగారు భక్తి భావంలో మునిగి తేలుతున్నారు, కారణం ఏంటో మాకు వివరిస్తారా? రామయ్య తండ్రి మా రామయ్య తండ్రి ఎన్నో ఏండ్ల కాంచి మొక్కుతున్నాం రామయ్య తండ్రి అయిన రాజు మనసు కరుగుతలేదు రామయ్య తండ్రి. రామయ్య తండ్రి మా రామయ్య తండ్రి మేము మొక్కని మొక్కు లేదు రామయ్య తండ్రి మీరు మనసంతా కరిగియాలి రామయ్య తండ్రి మీరన్నా చెప్పాలి రామయ్య తండ్రి ఆ రాజు మనసు కరిగియాలి రామయ్య తండ్రి ఆ రాజు మనసు కరిగియాలి రామయ్య తండ్రి. ఓ తాత, నువ్వు శ్రీరాముల వారికి పూజ చేసుడు మంచిదే గాని ఇంతకెవల మనసు మార్చమంటున్నావు, ఎందుకు మార్చమంటున్నావు అదన్న ఏ పేనికి పుణ్యం ఉంటది. సాక్షాత్తు రాముల వారికి మరో హనుమంతునసొంటి దాసుడు శ్రీ మోడీ రాజు వారి మనసును మార్చమని రాముల వారిని ప్రార్థిస్తున్నాను తల్లి. అట్టనే మన రాష్ట్రంలో ఉన్న పువ్వు పార్టీ లీడర్ల కళ్ళు కూడా తెరిపియాలని రాముల వారిని ప్రాధేయపడుతుంది. ఎందుకు, దేనికోసానికి? రాముల వారి ముందు నేను తిట్టుడు తప్పే, కానీ తప్పుతలేదు. ఆ కేబీఆర్ పార్క్ చుట్టూ దున్నపోతలను గిట్ల కాస్తానమా అని నువ్వు ఎప్పుడు చూడు ఆ పలక పోళ్ళలో మూతులు పెట్టే బదులు అప్పుడప్పుడు ఆర్త పేపర్లలో చదివి లోకం మీద ఏం జరుగుతుందో తెలుసుకోరా, అయ్యా నీకు పుణ్యం ఉంటుంది. ఇంకా ఈమె నేను జోర్దారు వార్తలు చదివే వంకరమ్మను అని చెప్పుకుంటా అంటే దునియా మీద తిరుక్కుంటా నాలుక మాదం పెట్టుకొని. ముసలోడా, నేను కూడా దేవుని ముందు నిన్ను తిట్టాలంటే తిట్టబుద్ధి అయితే లేదు కానీ తప్పుతలేదు. తుప్పిరి తలకాయ పెట్టుకొని ఆ వార్త ఏందో నువ్వే చెప్పరాదు, తెలుసుకుంటా. ఎప్పుడు చూడు నేను చెప్తే తెలుసుకున్నాడు తప్ప ఆ పుచ్చిపోయిన పుర్రెల ఏమన్నదా? అంత ఉత్తదే డొల్ల, వరకు లేదు సంగతి లేదు, అంత బబరాజమానం భజగోవిందం. రాసిచ్చిన వార్తలు చదవాలి, టాటా బాయ్ అని ఉరకాలి. అబ్బా, ఈ ముసలోడు నా ఇజ్జత్ అంతా తీసి పాడవుతున్నాడు కదా. తాతానికి దండం పెడితేనే ఇంతకు ముచ్చటేందో చక్కగా చెప్పే, నీకు పుణ్యం ఉంటది గాని. తెలంగాణ కుంభమేళ అడవి దేవతలు శ్రీ సమ్మక్క సారలమ్మల మేడారం జాతరకు జాతీయ హోదా ఇచ్చుడు కుదరదని తేల్చేసిండు మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు. దేశంలో ఉన్న ఏ ఉత్సవాలకు జాతీయ హోదా ఇయ్యలేదు కాబట్టి మేడారం జాతరకు కూడా జాతీయ హోదా ఇచ్చుడు కుదరది అని కుండ బద్దలు కొట్టినట్టు కొట్టి అడవి తల్లుల బిజ్జలమైన మా గుంజలు కూడా పలగొచ్చినంత పనిచేసిండు కిషన్ రెడ్డి సారు. సరే నమస్కారం. ఆ సారి చెప్పింది కూడా నిజమే కాదే మరి. దేశంలో ఏ ఉత్సవాలకు జాతీయ హోదా లేదు కాబట్టి మేడారం జాతరకు కూడా జాతీయ హోదా ఇచ్చుడు కుదరదని చెప్పిండు. పోయిన కారు పార్టీ సర్కారు మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని 10 ఏళ్ళు కేంద్రంతో కలబడితే కుదిరది మేడారం జాతరకు జాతీయ హోదా ఇచ్చుడు కుదరది అని చెప్పేటందుకు కిషన్ రెడ్డి సార్కు 12 ఏళ్ళు వచ్చింది అన్నట్టు. అయ్యా రామయ్య తండ్రి, మా కిషన్ రెడ్డి సార్కు వేల వందనాలు. అయినా కేంద్ర సర్కారు ప్రతి మేడారం జాతరకు డబ్బులు ఇస్తున్నదట కాదే. ఇప్పుడు మన కిషన్ రెడ్డి సార్ దగ్గరికి పోయి అయ్యా సారు ఇప్పుడు కేంద్రం మేడారం జాతరకు ఎన్ని రూపాయల కట్టలు ఇస్తున్నది సారు అని అడిగినాం అనుకో, కేంద్రం నుంచి మేడారం జాతరకు ఎంత ఇవ్వాలనో అంతే ఇస్తున్నది, మేము కూడా అంతే పట్టుకొస్తున్నాం అని చెప్తాడు. అరే కాదే ఎన్ని రూపాయలు చెప్పరాదంటే చెప్పాడు, అస్సలే చెప్పాడు. అందుకే మన రాష్ట్రంలో ఉన్న పువ్వు పార్టీ లీడర్లకు జ్ఞానోదయం కలిగియాలని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చేటందుకు వాళ్ళకి ఆ శక్తిని కలిపియాలని రామయ్య తండ్రిని ప్రార్థిస్తున్నా. అవును, ఇదైతే నిజమేనే తాత. అసలు తెలంగాణలో పువ్వు పార్టీ అనేది ఉన్నదా అని మాట్లాడిన వాళ్ళకు 8 మంది ఎంపీ సీట్లు 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన తెలంగాణకు కేంద్రం ఇస్తున్నది మాత్రం గుండు సున్ననేనే తాత. అందుకే కదా అప్పట్లో కేసీఆర్ సారు ఊరికే మొత్తుకునేది కేంద్రం మన తెలంగాణకి ఇచ్చింది గుండు సున్నా అని. అంతేందుకు మొన్నటికి మొన్న మన రేవంత్ సారు కేంద్రం మన రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డు అని ఆ గాడిద గుడ్డు బొమ్మను పట్టుకొని తిరగలేదా సారు? అతనన్న కేంద్రం మనసు మారద్దా? మన రాష్ట్రంలో ఉన్న పువ్వు పార్టీ లీడర్ల మనసు కరగద్దా? అరే పేద ప్రజలకు ఇచ్చే రేషన్ బియ్యంలా, ఇంద్రం బిన్లల్లా, ముసలోళ్ళకి ఇచ్చే పింఛన్లల్లా కేంద్రం వాట కూడా ఉన్నదట కాదే. పువ్వు పార్టీలు చెప్తుంటే ఇంటలేవా నువ్వు?
వాళ్ళు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ మరి తెలంగాణ నుంచి కేంద్రానికి పోయే వాటేంది అనేది కూడా వాళ్ళు చెప్పాలి కదా. ఏమైనా అంటే మా కేంద్రం ఇస్తుంది అని ఓలల మీద ఓలలు పెడతారు కానీ అవి ఏమన్నా వాళ్ళు ఇంత నుంచి తీసుకొచ్చి ఇస్తాలా. మా దగ్గర నుంచి టాస్కుల రూపంలో పోతేనే మాకేదో 10 రూపాయలు పట్టుకపోయి 5 రూపాయలు బిత్త వేసినట్టు వేస్తాను. అట్లా అని ఏం ప్రశ్నిస్తావు ముసలోడా? దేశద్రోహం కింద నిన్ను లోపటేసినా ఎత్తారు, సప్పుడు చేకూకో. అందుకే కదా అన్ని మూసుకొని మా రామయ్య తండ్రికి మొరబెట్టుకుంటాను. అయ్యా రామయ్య తండ్రి, నిత్యం నిన్ను గొలుస్తూ ప్రార్థించే మా పువ్వు పార్టీ లీడర్లకు జరంత జ్ఞానోదయం చెయ్యిర్రి తండ్రి. మా మోడీ రాజా వారి మనసును మార్చి జరంత మా తెలంగాణ దిక్కు చూసేటట్టు చెయ్యిర్రి తండ్రి. ప్రపంచక ప్రాజెక్ట్ అని చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యలే. ఆసియా ఖండంలోనే అతిపెద్ద కుంభమేళా అని చెప్పుకునే మా మేడారం జాతరకు కూడా జాతీయ హోదా ఇయ్యలే. ఎత్తనన్న చేసి ఆ పువ్వు పార్టీ లీడర్ల మనసు కరిగి మార్చేటట్టు చెయ్యి తండ్రి రామయ్య. బాంచలో నీ కాళ్ళు మొక్కుతా. ఇన్నేళ్ల సంది మేడారం జాతరకు జాతీయ హోదా వస్తుంది, మేము తీసుకుంటామని చాలా మంది లీడర్లు చెప్పిండ్రు. కాకుంటే సెంట్రల్ మంత్రి కిషన్ రెడ్డి సారు జాతీయ హోదా ఏ జాతరకు ఇయ్యలేదు, మేడారం జాతరకు సుతం జాతీయ హోదా ఇయ్యమని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేటాలకు మా ముసలోడు రాముల వరకు పూజలు చేసుడు సురువు చేసిండు. మరి ఆ పూజలు ఫలించి సెంటర్ సర్కార్ను నడిపే పెద్దల మనసు కరిగి మళ్ళొచ్చే జాతరయాళ్ళ కన్నా మేడారం జాతరకు జాతీయ హోదా ఇయ్యాలని కోరుకునుడు తప్ప చేసేదేం లేదు. పోండ్రి. బడికి పోయే పిల్లలు చదువుకుంటారు, గుడికి పోయే భక్తులు పూజలు చేస్తారు, మీటింగులకు పోయే లీడర్లు స్పీచ్లు ఇస్తారు, వైన్స్కి పోయే మందుబాబులు మందు తాగుతారు. కానీ కొంతమంది కార్యకర్తలు మాత్రం గుడికి పూజల కోసమే కాదు రాజకీయాలు చేయనికి సుతం పోతున్నారట. మరి ఆ ముచ్చట పూరా గడుచుకుందాం పాన్రి. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం మొగలపురం పంచాయతీ ఉప సర్పంచి సిరిపురపు వాసు కొంతమంది స్వాములతో కలిసి శబరిమలకు ఇట్లా ఫ్లెక్సీలు పట్టుకొని పోయిన వార్త ఇప్పుడు మస్తు చర్చకు దారితీసింది. స్వామియే శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప, పంబా వాసనే శరణమయ్యప్ప అని మారుమోగాల్సిన అయ్యప్ప స్వాముల యాత్ర ఇట్లా రాజకీయ యాత్రగా మారుడేంది? దేవుని దగ్గరికి పోయినప్పుడు మా నాయకుడు మల్లోపారి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నట్లు తప్పు లేదు గాని దేవుని కంటే ఎక్కువగా లీడర్లనే దలిసినట్టు గిట్లా యాత్ర చేసుడేందని కొంతమంది స్వాములను తప్పు వాడుతుంటే ఇంకొందరు మాత్రం వాళ్ళ నాయకుని మీద అభిమానాన్ని ఇట్లా చూపించుట్లో తప్పేం లేదు. దేవుని తర్వాత అంత గొప్పగా వాళ్ళు వాళ్ళ నాయకులను నమ్ముకుంటారు కాబట్టి అసొంటోళ్ళు మళ్ళా గద్దెనెక్కాలని పూజలు చేస్తే దాన్ని ఎందుకు తప్పు పడుతున్నారు? వాళ్ళేం దేవుళ్ళ పేరు చెప్పి తప్పు పనులు ఎత్తలేరు కదా అని అంటున్నారు. ఏది ఏమైనా కొంతమంది కార్యకర్తలు మాత్రం వాళ్ళ నాయకుల కంటే వాడాలని ఇగో ఇట్లా ఇచ్చంత్రాల పనులు చేస్తుంటారు. మొత్తానికైతే విమర్శలు వచ్చినా పొగడతలు వచ్చినా జనాల నోట్లే మాత్రం మెదులుతున్నారు పోండ్రి కొంతమంది. ఇట్లా కాలాలకు అనుకూలంగా దొంగలు తీర్ల తయారైతుంటారు. షెడ్డీల మీద గల్లీలకు ఎంట్రీ ఇచ్చేటోళ్ళు, కళ్ళు కూడా కనబడకుండా ముసుగులేసుకొని వచ్చేటోళ్ళు, పెయ్యంత ఇంజనాయిలు పూసుకొని వచ్చేటోళ్ళు, హెల్మెట్లు పెట్టుకొని దొంగతనాలకు పోయేటోళ్ళను చూస్తూనే ఉంటాం. వీళ్ళే కాకుండా గిదే కావాలన్నట్టు వైన్స్లో బీర్లకు సూటి పెట్టేటోళ్ళు, కిరాణా దుకాణాలలో సిగరెట్ పెట్టెలను లేపేసేటోళ్ళు, వరండాల పెట్టిన గ్యాస్ బుడ్లను ఎత్తుకుపోయేటోళ్ళు, ఇట్లా తీర్ల దొంగతనాలు చేసేటోళ్ళను నిత్యం చూస్తూనే ఉంటాం. ఆడాడ గానొస్తూనే ఉంటారు. కానీ దొంగలంతా సిగ్గుతోని తలకాయ పట్టుకునే దొంగతనాలు చేస్తున్నాడు గీడో దొంగోడు. మరి గజ దొంగ ఏమెత్తుకపోతున్నాడో గీ అక్క చెప్తుంది. చెవులారా నుండ్రి, కళ్ళారా చూడుండ్రి. ఒకసారి పోయింది, ఇంతకు ముందు చెప్పులు ఎత్తుకపోయినరు, బుగ్గలు ఎత్తుకపోయినరు, మళ్ళీ ఇప్పుడు రాత్రి తెల్లరి వరకు బుగ్గెత్తుకపోయినరు. మరి ఇట్లయితే ఎట్లా సార్? మరి మేము ఎంత భయంతో ఉందుము, ఏం కథ మరి ఉందుమా లేదా? జర శ్రద్ధ తీసుకోండి మీరు సార్, దయచేసి శ్రద్ధతోటి జర కాపాడుండ్రి. అయ్యో పెద్ద తిప్పలా వచ్చింది కదా అక్కకు. దొంగకి చెప్పే లాభం అనే శాస్త్రం ఎవరు చెప్పంగిన్నడో ఈ దొంగోడు. ఆ లాభం ఎట్లుంటదో చూద్దాం అనుకున్నాడో ఏం పాడో మరి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట మీద పడ్డాడు. ఇంటి ముంగట కానొచ్చిన లైటు బుగ్గలకు సూటి పెడుతున్నాడట. చెప్పులైతే బ్రాండ్తోని సంబంధం లేకుండా అరిగింది కూడా చూడకుండా ఎత్తుకొని షెంగో బిల్ల అంటున్నాడట. నెల రోజుల సుంది ఇంటి ముంగట లైటు బుగ్గలు చెప్పులు కానొత్తే చాలు మాయం చేస్తున్నాడట. ఇక గివి పోతున్నాయని పోలీసులకు ఫిర్యాదు అయ్యేటట్టు కూడా ఉండదాయే. ఒకవేళ కంప్లైంట్ పెట్టినా పెద్ద వాటికే దిక్కులేదు. పాత చెప్పులు ఎవరు దొరకబడతారని కారెడ్డాలుంటాయాయే మీదికెళ్ళి. ఇక ఎట్లా పోతున్నాయో ఎవలెత్తుకపోతున్నారో తెలియక ఊరోళ్ళు ఆగమైతున్నారట. చెప్పులేసుకొని అవతలికి పోదామంటే లేవ్వని దినాం కొత్త చెప్పులు కొనుక్కోవాల్సి వస్తుందని నారాజైతున్నారు. మరి గిప్పుడన్న పోలీసులు గీ చిల్లర దొంగను దొరకబడతారో చూడాలే. ఇసొంటి చెప్పుల దొంగలనైతే ఇప్పటిదాకా ఏడ చూడలేదని సంభ్రమాచార్యాలకు గురి కావట్టిండ్రట ఈ వార్త తెలిసిన అటు దిక్కు జనాలు. నక్క జిత్తులోడు నక్కకు నాగలోకి అనుకున్నంత తేడున్నది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నక్క వచ్చి కుక్కతో ఒక సవరించిందట. గిట్లా ఎన్ని 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 అపవాదులుల్లా నక్కల మీద. అందుకే కావచ్చు
మనుషుల మీద అలిగినాయో ఎట్లనో గాని కంటికి కనబడుడే లేదు నక్కలు. కానీ ఏం పని మీద వచ్చిందో ఏమో గాని గీ ఊళ్ళకు నక్కొచ్చిందంటుల్లా. పాండ్రి చూద్దాం. నక్కలను అడ్డం పెట్టుకొని అటు పేరు మీద ఎన్ని సామెతలు ఉట్టించిండ్రో లెక్కే లేదు. కానీ ఆ సామెతలల్లా చెప్పినట్టు మా బతుకులు గంత అధ్వానం ఉండే అన్నట్టు ఎట్లా బిక్కు బిక్కుమని చూస్తాందో చూడుండ్రి పాపం నక్క. ఎరక్కపోయి వచ్చి మనుషుల నడుమ ఇరికిపోయింది పాపం. అందుకే అరే ఎవ్వల్రా మీరంతా అన్నట్టు చిత్రంగా చూడబట్టింది మనుషులను. ఓ జంగల్ కాదు గుట్టలు కాదు, కరీంనగర్ పట్నం వావిలాలపల్లిలనట గిది. ఎవలకన్నా బగ్గ అదృష్టం పడితే నక్కతోకో దొక్కిండ్రా అని అంటాం కదా. మరి గట్ల గిట్ల అదృష్టం పట్టిందనుకున్నదో ఏమో గాని ఆన్నే ఒక ఇంట్లున్న ఆఫీసులో వచ్చింది. తొలుత పిల్ల అనుకొని ఇంత బువ్వ పెట్టిండ్రట. అటెంకా నక్క అని తెలిసి అబ్బా మా అదృష్టం మంచిగున్నదనుకున్నాడు ఇంటి పెద్ద. నక్క అని ఈనుడు, నక్క మీద తీరొక్క సామెతలు చెప్పుకునుడే గాని దాన్ని ఎప్పుడు చూడకపోతేమని చుట్టుపక్కల కూడా మస్తు సంబురపడ్డారట. ఫోటోలు వీడియోలు కూడా తీసుకున్నారట. అయితే గమ్మతేందంటే నక్క చూసిన సంబురంలో కావచ్చు తిమ్మతంగా అడవి అధికారులు ఫోన్ చేసి అచ్చటాళ్లకు గేటు సందులకెళ్లి షెంగో బిల్లా అన్నదట. ఇంకా నయ్యం తప్పించుకొని పోయింది గాని లేకుంటే మన జనాలు అదృష్టం పడుతుందని కట్టేసి దాని తోక తొక్కినా తొక్కుదురుల్లా. గదే డౌట్ అనుమానం నక్కకు కూడా వచ్చింది కావచ్చు. అందుకే మనుషుల నడిమిట్లకెళ్లి దప్పించుకొని మంచి పని చేసింది. ఏదేమైనా మనుషుల అదృష్టం సంగతేమో గాని నక్క అదృష్టం అయితే మంచిగున్నది పోన్రి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి టాటా.